ఎప్పుడైతే నేను సిరిసిల్లలో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ సిరిసిల్ల డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం, నీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావు బిడ్డ, మా పిల్లలకు ఎందుకు ఇవ్వలేదని సిరిసిల్లలో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ పెడతాం, ఆగస్టు 2 నాడు అక్కడికి వస్తున్నాం బిడ్డ అని ఎప్పుడైతే చెప్పినామో తండ్రి కొడుకులకి ఇద్దరికి నిద్ర పడతలేదు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేను వేదిక మీద నుంచి పిలిపిస్తున్నా. ఎట్లయితే శ్రీలంకలో రాజపక్షే రాజభవనాన్ని గోడలు పెకిలించినరో, కోటలను బద్దలు కొట్టినరో, సిరిసిల్ల కోట మీద కేసీఆర్ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి, సచిన మన పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు రాలేదో నిలదీయడానికి కొడుకు కల్వకుంట్ల డ్రామారావు కోసం నిర్మించిన గడీలను బద్దలు కొట్టడానికి తెలంగాణ బిడ్డల్ని, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులను నిరుద్యోగులను ఆగస్టు 2 నాడు లక్షలాది మంది సునామీలాగా చుట్టుముట్టాలే సిరిసిల్లని చెప్పి నేను పిలిపిస్తున్నా. ఈ తెలంగాణ యువకులు అనుకుంటే సాధించలేంది లేదు. నిజాంలను రజాకర్లను పొలిమేర్లు దాటే వరకు తరిమిన చరిత్ర, సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ బిడ్డలకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్న సీమాంధ్ర పాలకులను కూడా పొలిమేర్లు దాటే వరకు తరిమి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కూడా తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉంది, అమరవీరుల కుటుంబాలకు ఉంది. అట్లాంటి మీ పౌరుషానికి పదును పెట్టండి. తెలంగాణ బిడ్డలుగా మన విజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణను పట్టి పీడిస్తున్న, అణిచివేస్తున్న స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, స్వయం పాలనను కాలరాసిన కేసీఆర్ను కాలగర్భంలో కలపాల్సిన అవసరం, బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉంది. అందుకే సోదరులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అమరవీరుల కుటుంబాల పెద్దలారా, రండి, తరలి రండి, చలో సిరిసిల్ల. సిరిసిల్ల డిక్లరేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి, 2 లక్షల నిరుద్యోగ యువకుల ఉద్యోగాలు నింపడానికి, లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి సిరిసిల్ల డిక్లరేషన్ తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగులను సిరిసిల్లకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిలిపిస్తున్న మన రాహుల్ గాంధీ వస్తున్నాడు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ తెలంగాణ బిడ్డలకు అండగా నిలబడడానికి వస్తున్నాడు. కాబట్టి సిరిసిల్లకు తరలి రావాల్సిందిగా మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 2 సిరిసిల్ల డిక్లరేషన్, చలో సిరిసిల్ల, ఆగస్టు 2 ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఏ విధంగా అయితే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినామో, రైతాంగ సమస్యల మీద మా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించినామో, విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను చెరో సిరిసిల్ల కార్యక్రమంలో సిరిసిల్లలో సిరిసిల్ల డిక్లరేషన్ పేరు మీద ప్రకటించబోతున్నాము ఆగస్టు 2న. ఈటల రాజేందర్ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేదు. గజ్వేల మాత్రమే పోటీ చేస్తా అని చెప్పిండు. కాబట్టి చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత వారేం ప్రకటిస్తారో, దానికి సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఒక్క మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను, గజ్వేల్లో కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిస్తాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గజ్వేల్లో కేసీఆర్ను ఓడిస్తాడు. 90 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మాకు 42,000 మంది బూత్ ఎన్రోలర్స్ ఉన్నారు, 45 లక్షల సభ్యత్వం ఉంది. ఇక మేము తెచ్చుకోవాల్సింది 45 లక్షలే అదనంగా. ఈరోజు మా సభ్యులు ఒక్కరు ఇంకొక ఓటు వేపిస్తే అదనంగా 90 లక్షల ఓట్లు వస్తాయి. 90 లక్షల ఓట్లు సాధించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. దానికి 42,000 మంది బూత్ ఎన్రోలర్స్ సైనికులుగా
ఈ విజయాన్ని సాధిస్తారు. మా సారథులు, మా రథసారథులు, మా బ్రాండ్ అంబాసిడర్లు, మా 42,000 మంది బూత్ ఎన్రోలర్స్, వాళ్ళే మా ప్రశాంత్ కిషోర్లు, వాళ్ళే మా పీకేలు, వాళ్ళే మా ఏకేలు, వాళ్ళే మా తుపాకీ తూటాలు. వాటికి బాధ్యత వహించే వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.